థ్యాంక్ యూ కాదు. ఈరోజు గుడివాడ పట్టణం 5వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఇంటింటికి తెలుగుదేశం తల్లి ప్రతి ఇంటికి చేరి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏమి హామీలు ఇచ్చారు అనేది వివరిస్తూ జరుగుతుంది. మేము వెళ్ళేలోపే ఆర్తలు పట్టుకుని అందరూ మహిళలందరూ రెడీగా ఉంటున్నారు. వీళ్ళు మాకు స్వాగతిస్తూ ఉన్నారు. ఈ పనికి మాలిన పకోడీ బండోడు ఉన్నాడు కదా, వాడు ఏమి చేయలేదు అనేది, అసలు 20 ఏళ్ళ నుంచి అలా మోసపోయా అనేది వాళ్ళే చెబుతా ఉన్నారు. వాడికి అయిపోయింది, ఇక టైం అయిపోయింది అనేది అందరూ గమనించుకున్నారు. ఈ భయపెట్టి ఎంతో కాలం గుడివాడిని నీ గుప్పిట్లో పెట్టుకోలేవు. నువ్వెంత భయపెట్టినా కానీ జనాలు భయపడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఈరోజు ఇంటింటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు జెండాలు అడిగి తీసుకుని మరీ కట్టుకుంటా ఉన్నారు, దీంట్లో చేసుకుంటూ వస్తున్నారు. మేము మీ మీద భ్రమలు తొలగిపోయినాయి. నీ మీద నువ్వు చేసే డ్రామాల మీద జనాలకు నమ్మకాలు పోయినాయి. చివరిలో వచ్చి ఆ 15 రోజులు 20 రోజులు నీ ఎలక్షనీరింగ్ చేసేయగలననే ఉద్దేశంతో ఉన్నట్టున్నావు. కానీ జనాల మదంతా నీ మీద అసహ్యంతో నిండిపోయింది. నీ నక్క చిత్రంగా పనిచేయవు. నువ్వేం డ్రామాలు వేసినా ఏం చేసినా కానీ నీకు ఇంటికి పంపిస్తాం గ్యారంటీనే. మొన్నే చెప్పు 5,000 వస్తే వెళ్ళిపోతానని. ఈ పాటికి సర్దుకుని వెళ్ళిపోయి ఉంటామని ఆశిస్తాను. మళ్ళీ కనపడకుండా పో అటు నుంచి ఇటుపక్క గుడివాడలో కనపడితే ఎగిరెగిరి అంటారు. నేను జాగ్రత్త రెడీగా ఉండు. నువ్వు ఆల్మోస్ట్ టైం వచ్చేసింది. నువ్వు మళ్ళీ ఇట్లాంటి పిచ్చ డైలాగులు వేసుకున్నా చేసుకున్నా కానీ ఊరుకునే పరిస్థితి లేదు. దీంట్లోకి నీ డ్రామాలన్నీ జనాలకు తెలిసిపోయినాయి. ఇంకా నువ్వు సర్దుకుని రెడీగా ఉండి. ఆల్రెడీ వెళ్ళిపోయావని తెలుసు. మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి డ్రామాలు వేస్తా ఉన్నావు. ఇక అది కూడా మానేసి ప్రశాంతం పడుకో. మా గుడివాడ మేము అభివృద్ధి చేసుకుంటాం.